బీజేపీ ప్రభుత్వం ఏర్పడి చిత్తూరు జిల్లా మామిడి రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రోడ్డెక్కింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ స్థాయిలో ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతుల సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేలా గలమెత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 35 గుజ్జు పరిశ్రమలలో కేవలం 27 మాత్రమే పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు సరైన ధర లభించక మధ్యవర్తుల మోసానికి గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన ₹4 రాయితీతో పాటు ఫ్యాక్టరీ యజమానులు కేవలం ₹4 చెల్లిస్తున్నారని, అంటే మొత్తం ₹8కే మామిడికాయలు కొనుగోలు చేయబడుతున్నాయని, ఇది రైతుకు తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి మీద రైతుల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు, రైతు పోతున్న నష్టాల గురించి జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలవడం, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు ఒక మోనోఫైలీగా తయారయ్యి సిండికేట్గా ఏర్పడి రైతుకి ప్రభుత్వం చెప్పినటువంటి ధర ₹8 ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేలాగా, ₹4 ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేలాగా కిలోకి ₹12 చొప్పున ఇమ్మని చెప్తే ఏ రోజు కూడా అది ఇవ్వడం లేదు. ఇవ్వకుండా ₹4 నుంచి ₹6 మధ్యనే రైతుకి చెడుతుంది. ఒక పక్క రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రంలోకి రావడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టమని చెప్తాం. పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మ్యాంగోని వాల్యూ ప్రొడక్ట్స్ గా తయారు చేసి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు, అలా పాల ఫ్యాక్టరీలు, ఎన్నాటికి పల్ప్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కొంటారు. అది మానేసేసి ఊరికే మీద మొగ్గబెట్టి కోల్డ్ స్టోరేజ్ లేక నానా ఇబ్బంది పడే రైతును తీసుకొస్తున్నారు తప్ప వారు లేకుండా ఇప్పుడు ఈ పల్ప్ ఫ్యాక్టరీలన్నీ కూడా 35 దాదాపు ఉన్నాయి, 27 మాత్రమే వర్క్ చేస్తా ఉన్నాయి. వారు కూడా ఈ లోపల సిండికేట్ అయ్యి ప్రభుత్వం ఇచ్చేటువంటి ₹4 తీసుకుని వారు ఒక ₹4 ఇస్తూ ₹8 మాత్రమే, 8 నుంచి ₹7 నుంచి ₹8 మాత్రమే రైతుకు గిట్టుబాటు అవుతా ఉంది. ఇది మంచి పంట అయితే ఈ 4 రోజులు వేచి ఉండి కుళ్ళిపోతే అది కూడా లేదు. దిగులుతో ఇల్లు చేరుతా ఉన్న పరిస్థితి రైతులు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ దళారీ వ్యవస్థను గాని ప్రోత్సహించకుండా పోలీసులు కూడా సహకారం తీసుకుని వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ఈ దళారులను కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం మీద. ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలు